గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఆ తల్లి లలితా పరమేశ్వరి అనుగ్రహం మీ అందరి మీద సంపూర్ణంగా ఉండాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ దసరా శరన్నవరాత్రులని చేసుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఇప్పుడు దసరా అంటే ఏంటిది పేరు, శరన్నవరాత్రులు 2 పేర్లు ఎందుకు ఒకే పండక్కి ఉన్నాయి, 10 రోజులు పండగని ఎందుకు చేసుకోవాలి? దశ హర, దశ అంటే 10, హర అంటే హరించేది. అంటే 10 రకాల పాపాలని మనం చేస్తామండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపము, ఏ విధంగా పాపం వస్తుందో దాని వల్ల వచ్చే ఆ అవయవం వల్ల వచ్చే పాపాన్ని సంహరించుకుంటూ పోతుంది తల్లి అమ్మను ఆరాధిస్తే అన్నమాట. ఈ 10 రోజులు ఏంటిదది? 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు. మాట్లాడతాం కదండి, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో కొన్ని మనము చూడకూడని వాసనలు చూస్తాం, అవునా? పాపం వస్తుందండి. మాటతోనే అసలు వచ్చేదే మాటతోనే వస్తుందండి. అలాగే మన మనస్సు అండి, మన మనస్సులో చాలా స్టోరేజ్ చేసుకుంటాం. అంటే మంచిని స్టోరేజ్ చేసుకోమండి, చెడును ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటాం, దానివల్ల వచ్చే పాపం. 2 కాళ్ళు, మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో సూక్ష్మ క్రిములు చనిపోతాయి, దానివల్ల వచ్చే పాపం. 2 చేతుల వల్ల మనం కూరలు కట్ చేస్తుంటాం, లేకపోతే ఏదన్నా వస్తే చంపుతూ ఉంటాం, చేతులతో కొడుతూ ఉంటాం, వదిలిస్తూ ఉంటాం, దాని వల్ల వచ్చే పాపం. ఈ 10 రకాల పాపాలని పోగొట్టుకోవడం కోసం ఈ దసరా మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అలా దశహర అన్నారు. శరన్నవరాత్రులు, శరదృతువులో వచ్చే 9 పాడ్యమి నుంచి దశమి నవమి వరకు చేసే రాత్రి పూజని నవరాత్రులు అన్నారు. నవకి 9 అనే సంఖ్యకి చాలా చాలా విశేషత ఉందండి. కాబట్టి ఈ 9 రోజులు కూడా నవగ్రహాలు, మనకి 9 కదా నవగ్రహాలు, అలాగే పంచ కర్మేంద్రియాలు, అలాగే మనస్సు, బుద్ధి, ఇలా మనము 9 రకాలుగా 9 రాత్రులని మనం చేసుకుంటాం. 10వ రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారిని మనం, అంటే మహిషాసురమర్దుని సంహరించింది కదా నవమి రోజు, మరుసటి రోజు పండగని చేసుకోవటం అన్నమాట. అంటే అది ఈ 10 రోజులు అమ్మవారు ఒక్కొక్క అసురుణ్ణి సంహరించిందంటే కాదండి, సందర్భం. అసురుడు ఎప్పుడు జన్మిస్తే అప్పుడు అమ్మవారు అవతారం తీసుకొని సంహరించారు. మనలో కూడా అంతే కదండి, ఒక్కోసారి సంతోషం ఉంటుంది, ఒక్కోసారి విపరీతమైన కోపం, విపరీతమైన ద్వేషం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అన్ని ఒక్కోసారి వస్తాయి. అలా ఈ అమ్మవారు కూడా అప్పుడప్పుడు చేసిన ఆ సంహారాన్ని మనము ప్రతిసారి కూడా మనం పండగం చేయలేం కదా. ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో మనం అమ్మవారికి కృతజ్ఞతగా పూజ చేయటం, అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడ్డం, అలాగే మనం చేసిన పాపం నుంచి బయటపడడానికి ఈ నవరాత్రి పూజా విధానం చాలా ఉపయోగపడుతుందండి. అలాగే మనము కలశ ఆరాధన చేస్తారు చాలా మంది. ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అన్న సందేహం వస్తుందండి. అలాగే ఆ కలశంలో పోసిన నీటినండి, ఆ పంచపల్లవాలని, ఆ రూపాయకాయన్ని తీసి పక్కకు పెట్టేసి ఆ నీళ్లని మీరు స్టోర్ చేసి పెట్టుకొని మీ బంధువులకి, చుట్టాలకి తల మీద చల్లండి. ఏదైనా శుక్రవారాలలో అయితే, లేకపోతే నెలసరి వస్తుంది 5వ రోజు 6వ రోజు అలా మొత్తం అయిపోయాక ఒకసారి సంప్రోక్షణ లాగా చేసుకోండి. లేదా ఇవన్నీ కాదులే అమ్మ అంటే మీరు మొక్కల్లో వేసేయండి, ఏం లేదు, చాలా మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరికాయని ఏం చేయాలి, పీచు తీసి కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్లని చిన్నపిల్లలకి తాపించి ఆ కొబ్బరితో తీపి పదార్థం చేసి చిన్నపిల్లలకి పంచి పెట్టండి. చాలా చాలా మంచి జరుగుతుందండి చిన్నపిల్లలకి ఆ తీపి పదార్థం పెట్టడం వల్ల. సరే, ఆ అమ్మవారి మీద ఉన్న రవికని ఏం చేయాలి? రవికని మీరు కుట్టించుకోండి, ధరించవచ్చు, లేదా ఎవరికైనా తాంబూలంగా ఇది నేను కలశం మీద ఉన్న రవికనిస్తున్నాను అని చెప్పొచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఆ రవికలోనే ఈ కొబ్బరికాయని చుట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కడతారు, అలా అయినా కట్టుకోవచ్చు. ఎన్నో సందేహాలు ఉంటాయి పూజ చేసిన తర్వాత. కింద పోసిన బియ్యం ఏం చెయ్యాలి అంటే, మీరు యథావిధిగా రోజు అన్నం వండుకుంటారు కదా, అలా అన్నం వండేసుకోండి. ఇలా మనము నవరాత్రి పూజా విధానం అయిపోయాక, విజయదశమి అయిపోయిన తర్వాత మరుసటి రోజు మంగళవారం లేకుండా చూసుకొని, శుక్రవారం లేకుండా చూసుకొని ఇవన్నీ ఇలా చేసేయండి. లేదు దశమి రోజున మంచి తిథి ఉంది, పండగ కదా మంగళవారం, ఇవన్నీ ఏం సంబంధం లేదు, కలశాన్ని కదిలించేసి మరుసటి రోజు మొత్తం అంతా కూడా ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకొని మీరు అమ్మవారికి
ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపాలండి. ముందు కూడా అండి, పాడ్యమి రోజు కూడా, అమ్మ నవరాత్రులలో నేను చేసే పూజకి ఎటువంటి ఆటంకం రాకుండా చూడు తల్లి, నేను భక్తితో శ్రద్ధతో ఈ 9 రోజులు నీ పూజను నేను చేసుకోవాలని అమ్మవారిని అడగాలి. అలాగే 9 రోజులు పూజా విధానం అయిపోయిన తర్వాత అమ్మవారికి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే 9 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మనందరినీ, మన పూజా విధానాన్ని పక్క నుండి అమ్మవారు దగ్గరుండి చేయించినట్టు, సొంత తల్లి ఎలా ఉండి చేయిస్తుందో అలా చేయిస్తుంది అమ్మవారు. కరుణగల్ల తల్లి అన్నమాట. ఆ తల్లిని మనం సేవించటమే ఈ 9 రోజుల పూజా విధానం అన్నమాట. కాబట్టి అందరూ కూడా నవరాత్రి పూజా విధానం కాదు అనుకుంటే కనీసం ఏదో ఒక అమ్మవారి మంత్రాన్ని మీరు జపం చేసినా కూడా అదే ఫలితాన్ని ఇస్తుందండి. కాబట్టి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని కోరుకుంటూ స్వస్తి.